మనం హోమ్ లోన్ తీసుకుంటే అది 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఒక్కోసారి 30 ఇయర్స్ అనేది ఉంటుంది. తొందరగా క్లియర్ చేయాలంటే ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటారు? నేను కూడా హోమ్ లోన్ తీసుకున్నానండి. 30 lakhs తీసుకున్నాను. 30 years పెట్టాను. 8.6% ఇంట్రెస్ట్ రేట్. సో ఈఎంఐ వచ్చేసరికి 23,000 చేంజ్ పడుతుంది. ఇంట్రెస్ట్ వచ్చేసరికి మొత్తం నేను 30 years లో కట్టేది 53 lakhs. 30 తీసుకుంటే 53 కట్టాలి. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 83 lakhs కడతాం. నేను ఆల్మోస్ట్ ట్రిపుల్ కడుతున్నారు. సో వీటిని తగ్గించాలంటే మనం ఒక 2 మెయిన్ స్ట్రాటజీస్. ఇందా కేసులో 70 lakhs తీసుకున్నారు. ఒక 61,000 ఈఎంఐ పడుతుంది. దీనిలో ఒక 10% ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. మీ హోమ్ లోన్ అక్కడ 8 to 9%తో ఉంది. మీరు ఆ వచ్చిన అమౌంట్ని ఎక్కడైనా 12% 13% వచ్చే దాంట్లో పెడితే అది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది కదా, అది ఇంకా తొందరగా క్లియర్ చేస్తుంది కదా. సింపుల్ రూల్. యూజువల్గా ఇలా ఏదైనా మనం తొందరగా క్లియర్ చేసుకోవచ్చు, ఇంకో చోట ఇన్వెస్ట్ చేసి ఆ రిటర్న్స్తో దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనే థాట్ కామన్గా ఎవరికి రాదు కదా. ఆ టైంలోనే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవసరం అయితే ఉంటుంది. ఎంత తొందరగా క్లియర్ చేద్దాం అనుకుంటారు కానీ ఎంత ఎఫిషియెంట్గా క్లియర్ చేద్దాం అనుకోరు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో చాలా మందికి సొంత ఇల్లు ఉండడం అనేది ఒక కళ. ఆ కళని నెరవేర్చుకోవడానికి హౌస్ లోన్ అనేది తీసుకుంటుంటారు. హౌస్ లోన్నే తొందరగా క్లియర్ చేసుకోవడం ఎలా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనం హోమ్ లోన్ తీసుకుంటే అది 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఒక్కోసారి 30 ఇయర్స్ అనేది ఉంటుంది. అది లాంగ్ డ్యూరేషన్, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు. తొందరగా క్లియర్ చేయాలంటే దానికి ఏమన్నా ఆప్షన్ లాంటివి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటారు? నేను కూడా హోమ్ లోన్ తీసుకున్నానండి. సో 30 lakhs తీసుకున్నాను. 30 years పెట్టాను. 8.6% ఇంట్రెస్ట్ రేట్. ఓకే. సో ఈఎంఐ వచ్చేసరికి 23,000 చేంజ్ పడుతుంది. సో ఇంట్రెస్ట్ వచ్చేసరికి మొత్తం నేను 30 years లో కట్టేది 53 lakhs. 30 తీసుకుంటే 53 కట్టాలి ఇంట్రెస్ట్. సో అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 83 lakhs కడతాం. సో ఇంత హెవీ అంటే 30 years తీసుకుని ఆల్మోస్ట్ ట్రిపుల్ కడుతున్నారు. మొన్న ఒక క్లయింట్ వచ్చారు, సో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆయన రీసెంట్గా హోమ్ లోన్ తీసుకున్నారంట. ఆయన 2 BHK ఫ్లాట్ కోసం సో మియాపూర్ సైడ్ కొనుక్కున్నారు. సో 70 lakhs తీసుకున్నారు. ఓకే. సో 20 years పెట్టాడు. ఆయనకి కొంచెం 8.7% ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసింది. ఆయన ఆల్మోస్ట్ 61,000 కడుతున్నాడు. ఆయనకి ఏంటంటే 20 yearsకి వచ్చేసరికి 70 lakhs తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ 78 lakhs అయింది. సో మొత్తం కట్టాల్సింది ఎంతంటే 1,45,00,000. సో డబల్ అవుతుంది. సో ఇంత లాంగ్ టెన్యూర్లో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ కూడా ఆల్మోస్ట్ మనం తీసుకున్న దానికి డబల్ ట్రిపుల్ కూడా అవుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఎలా క్లియర్ చేయాలి ఏంటి, సో ఇవన్నీ చేస్తారు. ఈ హోమ్ లోన్లో ఒక చిన్న ట్రిక్స్ ఉంటాయి. సో నేను మీకు ఒకసారి చూపిస్తాను హోమ్ లోన్ అసలు మీకు ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. మీరు కనుక చూసినట్లయితే సో 70 lakhs 8.7% మీద ఒక 20 yearsకి సో ఈఎంఐ వచ్చేసరికి 61,637 అవుతుంది ఎవ్రీ మంత్. సో ఒక 5 years కట్టామనుకోండి. సో అంటే ఎవ్రీ మంత్ 61,000 చెప్పిన ఒక 5 years అంటే ఇయర్కి 7.2 lakhs. అంటే ఒక 5 yearsకి 5 ఆల్మోస్ట్ 35 lakhs కడతాం. సో మన తీసుకున్న హోమ్ లోన్ ఎంత తగ్గిద్ది అనుకుంటారు మీరు? 35 lakhs కట్టాము, 70 lakhs లోన్ తీసుకున్నాం. సో ఎంత తగ్గింది అనుకుంటారు మీరు? మామూలుగా అయితే హాఫ్ పడిపోయింది, ఇంకా హాఫ్ కడితే సరిపోతుంది అని ఒక ఫీల్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూడండి 2025లో స్టార్ట్ చేస్తే 2030లో ఒక 5 years అయిన తర్వాత కూడా మనం ఇంకా కట్టాలి 60 lakhs. ఒక 10 years చూసుకుందాం. సో 10 years అంటే ఆల్మోస్ట్ మనం ఒక 75 lakhs వరకు కడతాం. ఓకే. సో అప్పటికి కూడా మనం ఇంకా క్లియర్ చేసింది ఓన్లీ ఒక 40% మాత్రమే, 30 to 40% మాత్రమే. సో ఆల్మోస్ట్ ఒక 46 lakhs ఇంకా కట్టాలి. సో అంటే కట్టిందంతా ఏమైపోతుంది అనుకుంటాం. మీరు కనుక క్లియర్గా చూస్తే కనుక ఫస్ట్లో మనం ప్రిన్సిపల్కి చాలా తక్కువ కడుతూ ఉంటాం. ఫస్ట్ ఇయర్ మొత్తం కలిపి చూస్తే 1 lakh కడతాం. సెకండ్ ఇయర్ 1.45 lakhs, 1.58 lakhs. సో ఫస్ట్ 10 years కూడా మనం ప్రిన్సిపల్ చాలా నెగ్లిజిబుల్గా కడతాం. హోమ్ లోన్ ఈఎంఐస్ అంటే ఏ లోన్ ఈఎంఐ అయినా కానీ ఫస్ట్లో ఇంట్రెస్ట్ పార్ట్ ఎక్కువ కడతాం. ఓకే. సో పోను ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయి ప్రిన్సిపల్ ఎక్కువ కడుతూ ఉంటాం. సో మీరు కనుక చూస్తే 20 years లాస్ట్లో 6 lakhs ఈచ్ అంటే ప్రిన్సిపల్ ఎక్కువ కడుతున్నారు లాస్ట్కి వచ్చేసరికి. సో ఈ ట్రిక్ని కనుక మర్చిపోతే ఏమైందంటే, సో నేను ఒక 10 years కట్టాను, ఇంకా ఇంకొంచెం సెట్ చేస్తే సరిపోద్ది అనుకుంటే ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ 40 lakhs కట్టాల్సి వస్తుంది. ఇదంతా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కాన్స్టెంట్గా ఉంటాయి. పొరపాటున కనుక ఇంట్రెస్ట్ రేట్ ఒక 1 year ఎక్కువ అయింది అనుకోండి, సో ఇప్పుడు కట్టిన దానికి మళ్ళీ సేమ్ ఇంకో 2-3 years ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో యూజువల్గా ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, ఎంత పెంచాలి తగ్గించాలి అనేది. ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంక్స్కి వాళ్ళు ఎంత వడ్డీకి ఇవ్వాలి అని చెప్పి ఒక రెపో రేట్ని డిసైడ్ చేస్తారు. రెపో రేట్ కనుక పెరిగింది అనుకోండి
సింపుల్గా ఏంటంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొని మనకి ఇస్తుంది అనుకోండి, వాళ్ళు పెంచితే బ్యాంక్స్ మనకి పెరుగుతుంది. మనం తగ్గించారు కానీ బ్యాంక్స్ అంత తొందరగా తగ్గించారు. దీని మీద మనం లాస్ట్లో ఒక వీడియో కూడా చేసాం మనం లాస్ట్ వీక్లో. ఎందుకంటే బ్యాంక్స్ ప్రాఫిటబిలిటీ చూసుకుంటాయి. సో ఈ కస్టమర్ ఆల్రెడీ నా దగ్గర 3-4 years నుంచి తీసుకడుతున్నాడు, అవన్నీ ఎందుకు పట్టించుకుంటాడు అని చెప్పి ఇగ్నోర్ చేస్తాయి. సో మనకు హోమ్ లోన్లో మోస్ట్లీ జరిగేది ఏంటంటే ఫస్ట్ 10 years పాటు మనం ఇంట్రెస్ట్ ఎక్కువ కొడుతూ ఉంటాం కాబట్టి అంతగా ప్రిన్సిపల్ తగ్గదు. అండ్ మోస్ట్లీ మన హోమ్ లోన్స్ 30 years, 20 years, 10 yearsలో ఉంటాం. సో వీటిని తగ్గించాలంటే మనం ఒక 2 main strategies చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఇందాక కేసులో 70 lakhs తీసుకున్నారు, ఒక 61,000 ఈఎంఐ పడుతుంది. దీనిలో ఒక 10% ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఒక 10%తో స్టార్ట్ చేశారు, ఒక 13% రిటర్న్ వచ్చింది. ఓ 10 years తర్వాత చూసుకుంటే దీని వాల్యూ 14.65 lakhs ఉంది. ఓకే, మీకు కట్టింది జస్ట్ ఒక 10% ఆఫ్ ఈఎంఐ మాత్రం. అదే మీ ఈఎంఐ వాల్యూ చూసుకుంటే అప్పటికి మీరు కట్టాల్సిన ప్రిన్సిపల్ 46 lakhs ఉంటుంది. అలానే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేద్దాం, 32 lakhs ఉంది ఈ కార్ ప్లస్. అదే మీ హోమ్ లోను ఇంకొక 5 years కట్టేసరికి 31. సో ఒక 10% ఆఫ్ ఈఎంఐని కనుక మనం ఒక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో పెట్టి అదొక 12-13% డీసెంట్ రిటర్న్ ఇస్తే 15 yearsలో క్లియర్ చేయొచ్చు. కొంతమంది అంటారు అదేదో నేను మ్యూచువల్ ఫండ్ ఎందుకు పెట్టాలి, నేను ఇక్కడే ఆ 10% కూడా కడతాను, ఇంకా ఎక్కువ పెంచుకొని కట్టొచ్చు కదా. అప్పుడేమవుతుందో చూడండి. అంటే మనకి ఇక్కడ 68,000 ఈఎంఐ రావాలి. అంటే దాదాపు 15 years అంటే కనుక మనకు 180 months. కానీ మనం ఒక 10% ఎక్కువ కట్టినా కానీ మనం ఇంకా 10 months ఇంకా కట్టాల్సి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 7 lakhs డిఫరెన్స్ వస్తుంది. అదే 30 years వాటికైతే ఇంకొంచెం ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చేసేది ఏం లేదు. సో మనకి ఎక్స్ట్రా ఉన్న 10%ని లోన్ క్లియర్ చేయడానికి వాడాలా, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని లోన్ క్లియర్కి వాడాలా. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే నేను ఎక్కువ కట్టేస్తాను, తొందరగా లోన్ క్లియర్ చేస్తా అంటారు. మీ హోమ్ లోన్ అక్కడ 8-9%తో ఉంది. మీరు ఆ వచ్చిన అమౌంట్ని ఎక్కడైనా 12%, 13% వచ్చే దాంట్లో పెడితే అది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది కదా, అది ఇంకా తొందరగా క్లియర్ చేస్తుంది కదా. అది మర్చిపోతారు. సింపుల్ రూల్. ట్రూ. నేను అక్కడ 8.6 కడుతున్నాను. కట్టే బదులు మినిమం నేను అక్కడ కట్టి ఆ మిగతా అది ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర నేను పెడతాను. సో మనకి వర్కౌట్ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ దీన్ని నేను కట్టేస్తాను, ఆ వచ్చిన రిటర్న్ దానికి నాకు ప్రాఫిట్ మిగులుతుంది. దీన్ని మర్చిపోతాను. ఇంకోటి ఏంటంటే అసలు ఒకవేళ ఇదే కేసు లోన్ టెన్యూర్ మొత్తం అయిపోయేసరికి ఏమవుతుందో చూద్దాం. సో నేను 20 yearsకి వెళ్ళాను, ఇక్కడ నాకు 64 lakhs ఉంది. ఓకే, నేను హోమ్ లోన్ అంతా క్లియర్ చేశాను. సో నేను 10% ఆఫ్ ఈఎంఐ నేను పెట్టడం వల్ల నాకు ఇక్కడ 64 lakhs వచ్చింది. నేను కట్టిన ఇంట్రెస్ట్ ఎంత, 70 చేంజ్. ఓకే, 77 lakhs. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇంట్రెస్ట్ నేను రికవర్ చేసుకోగలిగాను. ట్రూ. సో నేను జస్ట్ ఒక 10% నేను ఎక్కువ కట్టాను. అదే 10% నేను హోమ్ లోన్లోనే కట్టేశాను అనుకోండి, ఒక 16th yearకో 17th yearకో లోన్ అయిపోతుంది. బట్ నా దగ్గర ఏం మిగలది. అవును, ఎట్లాగో నేను కట్టాల్సిన ఇంట్రెస్ట్ అయితే కడతాను అక్కడ. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 78 lakhs నేను ఒక 60 lakhs అలా పే చేస్తుంటాను. బట్ నాకు అది రాదు కదా రిటర్న్. ట్రూ. జస్ట్ మనం చిన్న స్ట్రాటజీ చేంజ్ చేసాం, వెంటనే మనకి ఎంత బెనిఫిట్ వచ్చిందో చూడండి. యూజువల్గా ఇలా ఏదైనా మనం తొందరగా క్లియర్ చేసుకోవచ్చు, ఇంకో చోట ఇన్వెస్ట్ చేసి ఆ రిటర్న్స్తో దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనే థాట్ కామన్గా ఎవరికి రాదు కదా. ఆ టైంలోనే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవసరం అయితే ఉంటుంది. అవునండి, అసలు ఎంత తొందరగా క్లియర్ చేద్దాం అనుకుంటారు కానీ ఎంత ఎఫిషియెంట్గా క్లియర్ చేద్దాం అనుకోరు. సో జనరల్ బిజినెస్ మ్యాన్ చేసేది ఏంటి, వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్తారు, పబ్లిక్ మనీని లోన్గా తీసుకుంటారు, అవును, బిజినెస్ పెడతారు, ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తారు, ఈ మనీని రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఆ ఆలోచన అసలు రాదు. అది జనరల్గా ఎంటర్ప్రెన్యూర్స్కి, బిజినెస్ పీపుల్కి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం 10% నేను కట్టలేను, నాకు ఇప్పుడు టైట్గా ఉంది అనే కేసు కూడా చాలా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం ప్రీపేమెంట్ చేయొచ్చు కొంత అమౌంట్స్. ఓకే, సో నాకు ఒక 2-3 yearsకి ఒకసారి ఒక 1 lakh చొప్పున. సో ఇదే కేసు చేసుకుందాం, 70 lakhs.
సో సో 70 lakhs మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 20 years మనం కట్టాలి. సో ఈఎంఐ వచ్చేసరికి మనకి 61 చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు నాకేమవుతుందంటే మధ్యలో బోనస్ వచ్చింది. బోనస్ ఒక 2 lakhs వచ్చింది. 1 lakh పెట్టుంది. 1 year తర్వాత బోనస్ వచ్చింది. సో మనం ప్రీపేమెంట్ కింద 1 lakh పెట్టాం. సో ఇప్పుడు చూడండి టెన్యూర్ మీకు ఎలా మారిపోతుందో 7 months తగ్గింది. 7 into 6 4.2 lakhs సేవ్ చేసుకున్నాం మనం. తర్వాత రాలేదు, ఇంకోసారి ఇంకా 2 years తర్వాత వచ్చింది. ఇంకో 2 lakhs ప్రీపేమెంట్ చేయండి. చూడండి మార్చికి తగ్గిపోయింది ఇంకా అది. సో ఒకటి ఏంటంటే మీరు ఎస్ఐపి అన్నా పెట్టండి, లేదా మనీ వచ్చినప్పుడు 1,00,000, అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వద్దు. 1,00,000 2 లక్షలు చేసినా కానీ మనకి ఫైనల్ మంత్స్లో చాలా హెవీ తేడా వస్తుంది. ఇక్కడ మనం ఎంత చేసాం 3 lakhs చేసాం, మంత్స్ ఆల్మోస్ట్ 20 months తగ్గాయి. ట్రూ. ఇంకొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా ఈ రెండు కంబైన్ కూడా చేస్తారు. బోనస్ వచ్చినప్పుడు కొంత ప్రీపేమెంట్ చేసేస్తారు, అది ఎస్ఐపి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇదే కేసులో ఎస్ఐపి కంటిన్యూ చేస్తారు, ఇదే చేశారనుకోండి ఒక 15 years తర్వాత మీరు ఇందాక చూసిన కేసులో 30 lakhs ఆ ఎస్ఐపి వాల్యూ అయింది. సో అదే 15 years తర్వాత ఇది ఎంత ఉంటుందో చూడండి. 25లో తీసుకుంటే 2040కి 15 years అవుతుంది. సో 19 lakhs ఉంది. అంటే లోన్ మొత్తం క్లియర్ చేయగా ఇంకా నా దగ్గర క్యాష్ ఉంటుంది. సో ఇది చేయరు చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్ రీల్స్ చూస్తారు, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు, లోన్ కొంచెం లేకపోతే పేరెంట్స్ మాట వింటారు, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఇది మొత్తం ఫైనాన్స్ కాంప్లికేటెడ్ దాన్ని, లేదా అవేర్నెస్ ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ లేని వాళ్ళ ఐడియాస్ తీసుకుంటారు. తొందరగా క్లియర్ చేసే లోన్ అంత లోన్ ఎందుకు పెట్టుకుంటావు అంటారు. బర్డెన్ లాగా ఉండిపోతుంది అని ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ 19 lakhs అయిందండి, ఇక్కడ తర్వాత ఈఎంఐ నువ్వు కట్టొద్దు, అక్కడ ఉన్న దాని నుంచి ఎవ్రీ మంత్ 60,000 డ్రా చేసి కట్టేయండి. ఏమవుతుంది? నువ్వు ఎట్లాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు పాకెట్ నుంచి రావట్లేదు కదా, నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచే నీకు అది కట్టేస్తుంది కదా ఈఎంఐ, నీకు బర్డెన్ ఉండదు కదా. కాకపోతే అక్కడ మనకు క్యాష్ మిగులుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. 10 lakhs 20 lakhs ఎంతో కొంత మిగులుతుంది ఆఫ్టర్ 10 years వైస్గా ప్లాన్ చేస్తే. అసలు ఈ స్ట్రాటజీలో మనం ఏంటంటే ఇన్కమ్ పెరుగుతుందన్న విషయాన్ని కన్సిడర్ చేయలేదు, బట్ ఇన్కమ్ కూడా పెరిగేది కన్సిడర్ చేస్తే ఈవెన్ 30 years తీసుకున్న హోమ్ లోన్ అయినా కానీ 13 to 14 yearsలో క్లోజ్ అవుతుంది. ఇది కంప్లీట్ చేసుకోవచ్చు, ఇన్కమ్ కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇన్కమ్ జనరల్గా కెరియర్లో ముందుకెళ్ళేటప్పుడు ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు నాకు 1 lakh వస్తుంది, నేను 40,000 కడుతున్నాను ఈఎంఐ. బట్ డౌన్ ద లైన్ ఒక 10 yearsకి నాకు అట్లీస్ట్ 2 lakhs అన్న అవుతుంది కదా, బేర్ మినిమం ఇన్ఫ్లేషన్తో తీసుకున్నా కానీ. సో అప్పుడు నేను 40 ఎందుకు కడతాను, నేను 50 కట్టచ్చు. లేదు 40 కట్టి మిగిలిన 10,000 20,000 నేను ఎస్ఐపి పెడతాను, అది ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. సో అప్పుడు హోమ్ లోన్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతూ ఉంటుంది. సో మాకు మెయిన్ స్ట్రాటజీస్ ఏంటంటే ఎంత ఎఫిషియెంట్గా మనం మనీని వాడుతున్నాం. సో ఫస్ట్లో మనం ఎంత చించుకొని కట్టినా కానీ అదైతే ఇంట్రెస్ట్ పార్ట్కే వెళ్తుంది, దాన్ని దాటైతే రాదు. సో హోమ్ లోన్లో అది ఇంకోటి ఏంటంటే హోమ్ లోన్ ఇస్తే చీపెస్ట్ లోన్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ మనీని పూర్తిగా అసలు బేర్ మినిమం ఈఎంఐసే కడతారు, 30 years పెట్టుకుంటారు, ఆ వచ్చే ఎక్స్ట్రా మొత్తం ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పే చేసిన ఇంట్రెస్ట్ కన్నా డబుల్ ట్రిపుల్ వస్తుంటాయి. సో ఇదంతా మనకి ఫినాన్షియల్ ప్లానింగ్లో భాగంగా వస్తుంటాయి. మోస్ట్లీ చాలామంది మన తెలుగు స్టేట్స్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఎంత తొందరగా క్లియర్ చేద్దాం అన్నదాని మీద ఉంటారు తప్ప ఎంత ఎఫిషియెంట్గా క్లియర్ చేద్దాం అన్నదాని మీద ఉంటారు. సో మెకానికల్గా మూవ్ అవుదాం అనుకుంటారు. ఏమవుతుందండి ఇప్పుడు 10 years తర్వాత చూస్తే మొత్తం నేను హోమ్ లోన్కి కట్టాను, నాకు సేవింగ్స్ ఏం మిగలవు, ఆ సిచ్యుయేషన్స్ వస్తాయి. సో అదే మనం ఎఫిషియెంట్గా చేస్తే మనకు కొంచెం సేవింగ్స్ ఉంటాయి, ఆ టైంకి మనకి ఇన్కమ్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ హోమ్ లోన్ అనేది అంత కష్టం కాకపోవచ్చు. సో నేను ఒక కేసు చూశాను, 2000 ఆ టైంలో హోమ్ లోన్ తీసుకున్నారు, 6,000 అంట అప్పుడు ఈఎంఐ. ఓకే. సో ఆయన ఏం చేశారంటే అప్పుడే మ్యూచువల్ ఫండ్స్ కొత్త, ఆయన బాంబేలో వర్క్ చేశారు, అక్కడైతే అవేర్నెస్ ఉంది. సో అక్కడ ఉన్న ప్లానర్ చెప్పారంట, సో నువ్వు కొంచెం కష్టపడి ఒక 500 అయినా కానీ ఎస్ఐపి స్టార్ట్ చేయండి. సో ఆయన చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు. ఈరోజు కూడా ఈఎంఐ అయితే 6,000 ఉంది, ఈరోజు అది బర్డెన్ కాదు. ఈరోజు ఆయన ఇన్కమ్ 2 lakhs, 6,000 ఈజ్ నాట్ ఏ బర్డెన్. సో డౌన్ ద లైన్ ఏమవుతుందంటే మనకి ఇన్కమ్స్ పెరుగుతాం వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ఈఎంఐ అనేది అంత బర్డెన్ అవ్వదు. దాన్ని మిస్ చేసుకొని మనం 10 yearsగా 15 yearsగా కడతాం. సో ఈ కాంపౌండింగ్కి అగెనిస్ట్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ లాస్ అవుతారు. సో మనకి కాంపౌండింగ్ ఈజ్ ద 7th wonder. మనం దానికి టైం ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే అది మన ఊహలకు అందకుండా పెరుగుతూ ఉంటుంది. రివర్స్ కాంపౌండింగ్ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ని తక్కువ ఎంత తొందరగా కట్టాలని చెప్పేసి మన అమౌంట్ మొత్తం అక్కడే పెట్టేసాం అనుకోండి, దానికి మనం బలవుతూ ఉంటాం.
సో వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ మిగిలేది ఏమీ ఉండదు. నాకు లోన్ కంప్లీట్ చేశాను, క్లియర్ అయిపోయింది, ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు చేతిలో డబ్బులు ఉండవు ఇంకా. చేతిలో డబ్బులు ఉండవు. నెక్స్ట్ ఆ టైం గోల్స్ వస్తుంటాయి. సో పర్సన్ 30 years పర్సన్ హోమ్ లోన్ తీసుకున్నాడు, అప్పుడప్పుడే పిల్లలు వచ్చారు. సో ఆయన ఏం చేశారంటే 45 మొత్తం క్లియర్ చేశాడు. ఈ రోజులో 1 crore లోన్కి వెళ్తున్నారు, 2 crore లోన్స్ కూడా వెళ్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఫార్మా వాళ్ళు. సో ఈ 2 crores నెక్స్ట్ 15 yearsలో క్లియర్ చేశారు అనుకోండి, ఈయన సేవింగ్ ఏం చేస్తాడు? స్ట్రెచ్ చేసుకోవచ్చు 30 years పెట్టుకొని 15 yearsలో ఎలా క్లియర్ చేయాలి అది చేస్తే ఎఫిషియెంట్ వే. అంతేగాని నేను 30 years ఆప్షన్ ఉన్నా కానీ నేను 15 yearsలోనే క్లోజ్ చేస్తాను. ఉన్న మనీని తీసుకొచ్చి మొత్తం ఆడే పెడితే రేపు అప్పుడు కిడ్స్ ఏమవుతారంటే అప్పటికి గ్రాడ్యుయేషన్ దగ్గరికి వస్తారు, వాళ్ళకి అప్పుడు ఇంకో 2-3 crores కావాలి, మళ్ళీ లోన్ తీసుకోవాలి, మళ్ళీ క్లియర్ చేయడానికి వెళ్తాం. 60 ఆయన 45 కాబట్టి ఇంకో 60 అప్పుడు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇంకా అప్పుడు అవసరాలు మళ్ళీ ఉంటాయి. సో నీ దగ్గర క్యాష్ పెట్టుకునే ఆప్షన్ ఉంచుకొని కూడా నువ్వు మొత్తం లోన్ క్లియరెన్స్కే పెడితే రేపు ప్రాబ్లం అవుతుంది. ఫ్యూచర్లో ఎలాంటి అవసరాలు వస్తాయో ముందే తెలియదు. సో దానికన్నా మనం క్యాష్ని ఎప్పుడూ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ సిచ్యువేషన్ బాగాలేదనుకోండి, అక్కడ మనకు ఎలాంటి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాన్ని మొత్తం తీసేసి క్లియర్ చేసేయచ్చు. ఆ విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. ఎస్ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.